తెలంగాణలో షై పార్టీ ఏలుబడికొచ్చి 2.5 ఏళ్లు దాటింది. సెంటర్లో పువ్వు పార్టీ, స్టేట్లో షై పార్టీ. సెంటర్కించి ఏది కావాలన్నా, ఏది రావాలన్నా సీదా పీఎం ఢిల్లీకి పోవాల్సిందే, కావాల్సినే ఇయ్యాలని సెంటర్ వాళ్ళను అడగాల్సిందే. అట్లిప్పటి వరకు ఇవాళ మళ్ళోసారి ఢిల్లీకి పోయిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. కాకుంటే రైట్ మల్లోపాలి ఢిల్లీ గాలి మూట ఎక్కిండుల్లో మన సీఎం రేవంత్ రెడ్డి సారు. యాదవ్ ఓటి పంచాయతీ ముంగటేసుకుంటాడు, 3 వద్దుల కోపాలి బండెక్కుతాడు. అటనే ఇయ్యాల మల్లోపాలి గాలి మూటలు ఎక్కిండు. దీంతో ఎన్నో పాలు ఎరికేనా 72. అవు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోవుడు ఇది 72వ పాలి. మంత్రివర్గ విస్తరణని, రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొస్తానని, సెంట్రల్ మంత్రుల్ని కలవాలని, మోదీ సార్లు కలిసేందుకని షై పార్టీ ఢిల్లీ పెద్ద మనుషులు పిలిచిరని, వాళ్ళ పార్టీ పెద్ద మనుషుల పుట్టినరోజులని, పెళ్లిళ్ళని, పేరంటాలని ఇట 3 వద్దుల కోపాలి గాలి మోటార్ ఎక్కుడే, ఢిల్లీలో దిగుడే. అట్టనే ఈ పార్టీకి మెట్రో రైలు పంచాయతీ మీద ఢిల్లీ పెద్ద మనుషులతో మాట్లాడేందుకు పోయిండు అనేది షై పార్టీలు అంటున్న మాట. మెట్రో లైన్ వేసేందుకు మొదటి ఫేజ్ లో తీసుకున్న లోన్ ముచ్చట్లు మాట్లాడేందుకు సెంట్రల్ మంత్రి అశ్విని వైష్ణవ్ సార్లు కలుస్తారట, వివరాలన్నీ అడుగుతారట. వారానికో 3 వద్దులు ఢిల్లీలో, 3 వద్దులు రాష్ట్రంలో. అయితారన్నాడు గవర్నమెంట్ సెలవు. పని చేసింది లేదు, పబ్లిక్ తిప్పలు అరుచుకుంది లేదు. ఎట్లా పోని ఒడ్లు గంగలగలవని ఎవలేడబోతే నాకేంది, నేనైతే గాలి మోటార్ ఎక్కుతా, ఢిల్లీలో దిగుతా అన్నట్టే ఉన్నది ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏలుబడి అనేది పడిబడని పార్టీలో అంటున్న మాట. ఎప్పుడైతే బొగ్గు కుంభకోణం బయటపడుతున్నదో ఆయనకు తెలిసిందో కిషన్ రెడ్డి గారి మీద అటాక్ స్టార్ట్ చేసింది. ఆధారాల్లో కూడా మమ్మల్ని తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆధారాల్లో కూడా మాకు ఆడ తారుమారు చేస్తున్నారు, గోల్మాల్ చేస్తున్నాం. మేము అంత భయపడి మనం ఎందుకు రానియాలి, మీరు చూసి వస్తున్నాయి కదా ఏమైంది అనేది, ఎట్లా మాయమవుతుంది. మేము ఏదో గాల్లో వార్తలు చెప్పట్లేదు. కిషన్ రెడ్డి గారు రాసినటువంటి ఉత్తరము 15 lakhs టన్ కోల్ మిస్సింగ్ ఉన్నది, ఆ బొగ్గు దొంగ ఎవరు అని మేము అడుగుతున్నాం. ఆ బొగ్గు దొంగ ఎవరు కనుక్కోవడానికి మేము పోతే మమ్మల్ని కూడా రానియరు. స్టేట్ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ పెట్టుకుని ఇన్వెస్టిగేట్ చేయండి. ఏమో తీయాలి మాకెందుకు, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు మంచుకుంటారు. అటంక మీ మీద అన్నామని మా మీద పడతారు, మనకెందుకు తీయాలి అదంతా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ట్రాఫిక్ రా నాయన. ఇరాం లేకుండా మెట్రో రైళ్లు తిరుగుతూనే ఉంటాయి. వానలకు ఎండలకు భయపడి కిరాయి ఎక్కువైనా పబ్లిక్ మెట్రో రైళ్ళు ఎక్కి తిరుగుతూనే ఉంటారు. ఆయన ఈ జనమంతా ఏడికించి పుట్టుకొస్తుర్రో ఏమో కానీ పట్నంలో కాలు వెట్ట సందు లేకుంటున్నది. నెరి పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్లకు, పొద్దుమూకి పని ఒడిపించుకొని ఇండ్లకు పోయేటోళ్ళకైతే సుక్కలే ట్రాఫిక్ చేయంగా. అన్నేమో కానీ జూబ్లీ హిల్స్ ఏరియాలనైతే ఇగి ఎక్కువనే ఉంటది. అగో ఆ ట్రాఫిక్ తిప్పల బాపేతందుకే గీ ఉపాయం చేస్తుర్రు. 7 కిలోమీటర్లు, 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు. ఏందనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ముగ్దా జంక్షన్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్, మహారాజా అగ్రసెన్ సడక్, పంజాగుట్ట, ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 45 మీదకించి కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు వేస్తారు, 7 అండర్ పాసులు తీస్తారు. పనులు సులువైనవి కూడా ఆల్రెడీ. ఇట్లాగీ ఫ్లైఓవర్లు కట్టేటన్ని రోజులు వచ్చిపోయేటి పబ్లిక్ కు ట్రాఫిక్ తిప్పలు అవుతుంటది కదా, గట్లా కావద్దని ముందుగానే ఇయ్యాలో మళ్ళీ ట్రయల్ రన్ చేసి కూడా పట్నం పోలీసు వాళ్ళు. సో ఈ రోజు మనం పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మనం చాలా చోట్ల కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఫాలో అడ్వైజరీస్. మీరు మళ్ళీ ఎందుకంటే చాలామంది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ వస్తున్నారు. కొంచెం ఇనిషియల్ ఉండడంతో కొంచెం మనము క్లారిటీ రావడానికి కొంచెం టైం పడినా, బట్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ప్లీజ్ గో త్రూ ద అడ్వైజరీస్, ప్లీజ్ గో త్రూ ద సైనేజెస్. ఇది 2వ పారి ట్రయల్ రన్ చేసుడు. తొలత ట్రయల్ రన్ చేసినప్పుడు అయిన తిప్పలు ఇబ్బందుల్ని సరి చేసేందుకు ఈ ట్రయల్ రన్ చేసి అనేది పోలీస్ పెద్ద సార్ చెప్పిన మాట. అయితారమేటు పబ్లిక్ తక్కువనే తిరుగుతుంటారు కదా సార్లు. ఇవాళ ట్రాఫిక్ మళ్ళిస్తే ఏం తెలుస్తుంది? మామూలు రోజులలోనైతే ఎంతమంది వస్తున్నారు ఏందనేటిదంతా కుల్లా తెలుస్తుంది కదా సార్లు అని అడిగితే, ఇది ఒకసారి మనం కంప్లీట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే ఈ భాగంలో ఈ ఒక్క చుట్టూ ఆల్మోస్ట్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నాం, 7 అండర్ పాసెస్ వస్తున్నాం ఒకసారి. ఎందుకంటే ఇది చాలా సంవత్సరం నుంచి ఈ ప్రజలు ఆశించారు. ఇది ఒకసారి చుట్టూ అయిపోతే మొత్తం ట్రాఫిక్ అవుతుంది. కొంచెము లాంగ్ జర్నీ కావచ్చు కానీ బట్ ఎక్కడ కూడా కంజెషన్ ఉండదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదు. అందరి సాఫ్గా మనము ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంటుంది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. అవు మరి ఈ ఫ్లైఓవర్లు కడితే దూర ప్రయాణాలు చేసేటోళ్లకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. కిందికెంచి పోయేటోళ్ళు కిందికెంచి పోతారు, మీదికెంచి పోయేటోళ్ళు మీదికెంచి పోతారు. అంతేకాదు ఇవాళ వేసిన ట్రయల్ రన్ రా పట్నం పబ్లిక్ కు తిప్పలు కాకుండా ఉండేందుకు 150 మంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కొలువులు చేసిరట రోడ్ల మీద. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కట్టేది కూడా స్టీల్ బ్రిడ్జి నేనుల్లో. ఇంతకీ బ్రిడ్జిని దెబ్బ కట్టిలా అంటే అటంకకి ఏరియాలో తిరిగేటి పబ్లిక్ కు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టేనబ్బా.
అగ్గో ఏందులా గట్ల చూస్తుర్రు, ఎన్నళ్ళేంది ఈ పిల్లేంది ఇచ్చంతరంగా యోగా చేయబట్టే అని పరిశాన్ అవుతున్నారులే. ఏం లేదులా, జూన్ 21 తారీఖు నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా, అందుకే పొద్దుగాల తీరుబాటుకం దొరకక ఇప్పుడు జర్రసేపు యోగా చేసిన అన్నట్లు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంతటా యోగా కార్యం ఎట్లెట్లా నడిచిందో మీరే చూడర్రి. రైట్, దేశమంతటా యోగా డే సంబరాలు మా బాద్దరుగైనాయి. ఉరుకుల పరుగుల జీవితంలో యోగా అనేది తప్పకుండా ఉండాలి అని చెప్పి పెద్ద పెద్ద లీడర్ సభల కాంచి చాలు చేస్తే మామూలు జనాల దాకా. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం సారు, గచ్చిబౌలి స్టేడియంలో మంత్రి దామోదర్ సారు, ములుగు సర్కారు బల్లె సీతక్క, కరీంనగర్ లో సెంటర్ మంత్రి బండి సారు, గిట్ల ఎక్కడోళ్ళు అక్కడ జనాలతో కూడా యోగాసనాలు వేసిర్రు. అయితే మన కాడ లీడర్ సభలు చేసిన యోగాసనాలన్నీ ఒకెత్తైతే ఏపీలో మంత్రి లోకేష్ అన్న చేసిన ఆసనాలే మస్తుగా మతున్నాయి. యోగా గురువు రామ్దేవ్ బాబా ఆధ్వర్యంలో అక్కడ యోగాంధ్ర కార్యం నడిచింది కదా, వాడ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్తోని తీరు యోగాసనాలు చేపిస్తుండు బాబా. బాబు సారిగిన వయసు మరిచి అన్ని ఆసనాలు జప్ప చేసి పడేసిండు. ఇంతలాగా ముచ్చట చూసిన లోకేష్ అన్న నేను కూడా చేస్తా అని చెప్పి స్టేజ్ ఎక్కిండు. ఇక చూడరై ఎట్లుందా తమాషా. ఈడికే ఆగలే, అబ్బా నాకంటే ఫాస్ట్ చేస్తున్నావు కదా ఇప్పుడు చెయ్యి అని చెప్పి ఈగింత జోరు పెంచుడు బాబా. This is one practice. आप भी रोज करना. थोड़ा fast. 1 2 1 and 2. Relax. చూస్తారా బాబా దన్న చేస్తుంటే అటు లోకేష్ అన్నకు వంగి లేసుడు జర్రంతా ఆల్చమైంది. ఇది చూసి చంద్రబాబు సారు ఒక నవ్వు కాదు, యోగాల మీతోని పోటీవాడు మాతోనేమైతుంది అని కిల్లర నవ్వుతుంటే అటు పక్క విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ చూత కిల్ల నవ్విండు. ఇదిట్లుంటే అన్ని జాగలలో చిన్న లీడర్ల కాంచి మొదలు పెడితే ప్రధానమంత్రి మోడీ సార్ దాకా వాళ్ళ జాగలలో యోగా చేసి నడుములో ఉంచిర్రు. ఇక ఇవన్నీ ఒకెత్తు, లద్దాఖ్ 47వ బెటాలియన్ జవాన్లు చేసిన యోగా ఒకెత్తు. చల్లని సలివెట్టే సముద్రం అడుగుల -డిగ్రీల యోగా చేసి బాప్రే అనిపించిరు గిట్లా. ఇదిట్లుంటే నారాయణ ఖేడ్కి చెందిన ఆర్టిస్టు శివకుమార్ అనకి తమ్ముడు యోగా డే అని చెప్పి రావి ఆకుల మీద 21 యోగాసనాలు కత్తిరించి గిట్ల డిజైన్ చేసిండు. ఏదేమైనా ఐతారం నాడైన యోగా కార్యం అవ్వల్దారైంది పో. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో 2 గుంపులయ్యి నాదే సాగాలని ఓకలొల్లి కాదు. మొన్నటికి మొన్న వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు గాంధీ భవనం పెద్ద మనుషులకు ఫిర్యాదు అయ్యిర్రు కూడా. ఇక ఇట్లనే ఉంటే పెద్దగా అవుతుంది పంచాది అని అనుకుర్రో ఏమో కానీ ఇద్దరిని కూర్చోబెట్టి ఇక పంచాది దెంపిర్రు. ఆఖరికి ఇంతకు పంచాది ఏందంటే ఇటు కామారెడ్డి కాంగ్రెస్ లీడర్ల నడుమ పుట్టిన పంచాయతీని తెంపిరు పార్టీ పెద్ద మనుషులు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియల నడుమ పుట్టిన పంచాయతీ ఈడబడి గాంధీ భవనం మెట్లెక్కితే వాళ్ళిద్దరిని ఇయ్యాల గాంధీ భవనం పిలిచిర్రు, పంచాయతీ తెంపిర్రు. పార్టీ క్రమశిక్షణ కమిటీ పేపర్ మల్లు రవి సారే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడింది. అదే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం బలోపేతం చేయడానికి పనిచేయడానికి మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఇంత ముందు జరిగినట్టుగా ఇటువంటి మీడియా పోస్టింగ్స్ పెట్టడం కానీ పోలీసులు పెట్టడం కానీ 2 పక్కల ఎవరు పెట్టకుండా చూడాలని ఇటు పక్కన చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు, అటు పక్కన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, షబ్బీర్ గారు మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు. అసలు వీళ్ళ నడమ పంచాయతీ ఎందుకు వచ్చిందంటే లెక్కకైతే మొదటికెంచి పార్టీలు ఉన్నోడు షబ్బీర్ అలీ సారు. నిన్న మొన్నటి దనక ఆయన చెప్పిందే వేదం అన్నట్టుండే కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలా. ఓట్ల ముంగట గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సారు అలా ఇంటామే ఇందుప్రియ షెయి పార్టీలో చెరికాయలు. ఇంకేముంది, పార్టీ 2 గుంపులు, పాలన 2 గుంపులు, పబ్లిక్ 2 గుంపులు, పథకాలు 2 గుంపులకు, కేసులు 2 గుంపులకు. ఈ 2 గుంపుల నడమైన పంచాయతీతోని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని కూడా. ఇంకో రోజు కొత్తగా పార్టీలో షెరికైన ఇందుప్రియ గుంపుకే కార్యకర్తల తూకం ఎక్కువ ఉండటోని చేల్ పార్టీని ఆగం చేస్తున్నారు, 2 గుంపులు చేస్తున్నారు, పార్టీ పతాలు తీస్తున్నారు అని షబ్బీర్ అలీ సార్ సీదా గాంధీ భవనంలో ఉన్న పెద్ద మనుషులకు ఫిర్యాదైతే ఇందుప్రియకు వాళ్ళ ఇంటి ఆయనకు నోటీసులు ఇచ్చి కూడా పార్టీ తరపుకెంచి. ఇక వీళ్ళుకుంటారా పీసీసీ పేపర్ను తిట్టిండని అనరాని మాటలు అనడని ఆడియో రికార్డులు పట్టుకుని సీదా గాంధీ భవనాలకు పోనే పాయే. ఇంకేముంది, ఇక ఇప్పుడు ఇద్దరి పంచాయతీ చిలికి గాలివాన్ అయింది. అట్ట ఇద్దరిని ఇవాళ గాంధీ భవనంకు పిలిచి ఇద్దరు నడుమున్న పంచాయతీని తెంపిర్రు అన్నట్టు పార్టీ పెద్ద మనుషులు. ఇప్పటికైతే పార్టీ పెద్ద మనుషుల ముంగట ఒకరికొకరు స్వీట్లు దింపించుకున్నారు, నోర్లు తీపి చేసుకున్నారు. కానీ ఇక జిల్లాలకు పోయినాక ఎట్టుంటుందో చూడాలి వీళ్ళ సోపతి. కబడ్డీ ఆడాలంటే కబడ్డీ కోర్టు గీసి ఆడాలి, క్రికెట్ ఆడాలంటే పెద్ద మైదానం ఉండాలి. కానీ ఆ కరీంనగర్ జిల్లా దిక్కున్న మెడ్మానేర్ల మాత్రం ఓ మాజీ ఎమ్మెల్యే పోయి క్రికెట్ ఆడిండట.
గదేంది మిడ్ మానేర్ల దండిగా నీళ్లు ఉంటాయి, కాలు పెడితే అంత లస్కు లస్కు బురద, మరి క్రికెట్ అట్లా ఆడే అని అంటారా? అయితే ఆడికే పోయి చూసేసొద్దాం పార్రి. అగో ఇదేంది మిడ్ మానేర్ ప్రాజెక్టు ముచ్చట చెప్తా అని చెప్పి ఇదేదో బంగన్ బయలు మైదానంలో తోలుకొచ్చారు. ముద్దుగా మురుసుకుంటూ అందరు కబడ్డీ క్రికెట్ జోరు ఆడబట్టే అని పరిశానేం కాకురు సుమా. మీరు చూస్తున్నది మిడ్ మానేర్ జాగనే, కాకపోతే నీళ్లు లేక ఎండిపోయి పడావు పడ్డ భూమి లెక్కనే అయింది. అందుకే రైతుల పంటలకు నీళ్ళిచ్చి వ్యవసాయాన్ని ముంగట పడేయాలి అని చెప్పి కారు పార్టీ తరపుకెంచి సొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ అన్నకి ఇచ్చంతరమైన నిరసన తెలిపిండు. మిడ్ మానేర్ తమాం ఎండిపోయి మైదానం లెక్కనే అయింది. గింతకంటే అద్రగానం ఏమైనా ఉంటుందా? తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ లాంటిది. అసొంటి ప్రాజెక్టు నీళ్ళని తెలంగాణ రైతులకు దక్కాల్సింది పోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికన్నా మేడిగడ్డ కాడ ఓ కాఫర్ డ్యామేజ్ నీళ్ళు ఇస్తే మంచిది అని గరమైండు రవణ. రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మరి వాళ్ళ మేడిగడ్డ దగ్గర ఇప్పటికైనా ఆ చంద్రబాబు నాయుడుకు శిష్యుడు వేను, మరి వాళ్ళ జలాశయాల ద్వారా కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రం పాలు చేయడంతో పాటుగా వాళ్ళ గురువు గారికి దక్షిణ సమర్పించుకుంటా ఉన్నాడు. వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడికి ఆ పోలవరం ప్రాజెక్టుకి దక్షిణ సమర్పించి కూడా నీళ్ళన్నీ పోలవరానికి చంద్రబాబు నాయుడుకు పంపుతా ఉన్నాడు. ఇవాళ రిపేర్ చేస్తే తెలంగాణ ప్రాంతానికి రైతన్నలకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుందని ఇంటిరా గట్ల చేస్తున్నాడ సర్కార్ వాళ్ళు. అవే రవాణా, మరి ఇప్పుడు సర్కార్ను ఏం చేయమంటావు? ఆయనకు రైతు మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే ఇప్పటికైనా మరి అక్కడ ఒక కాఫర్ డ్యామ్ నిర్మించి వెంటనే మేడిగడ్డను రిపేర్ చేసి మరి తక్షణమే తెలంగాణ ప్రాంతానికి ప్రజలందరికీ కూడా మరి తాగునీరుతో పాటుగా పరిశ్రమలకు కూడా నీరిచ్చే అవకాశం ఉంటుంది కదా. అదన్నట్లు మిడ్మానేర్ రాజరాజేశ్వర ప్రాజెక్టు కెపాసిటీ మొత్తం 27 టీఎంసీలు ఉంటే ఇప్పుడు ఉత్త 6 టీఎంసీలే ఉందట. గవిగా వ్యవసాయ పనులకు ఏ మూలకు సరిపోవు. ఓ దిక్కు ఎల్లినో పుణ్యమని శినుకులు లేవు. మొన్న పంట కొనుగోలు యాళ్ళగాక బోనసులు రాక రైతులు మస్తు అవస్థలు పడుతుర్రు. అసుంటి రైతు తిప్పలను వెంటనే పట్టించుకోవాలి. మేడిగడ్డ కాడ కాఫర్ డ్యామే కడుతురో లేకుంటే ఇంకేమైనా చేస్తురో మీ ఇష్టం గాని మా మీదున్న కోపం రైతుల మీద చూపియకుర్రి అని మాట్లాడుకొచ్చుండు. మరిగా వాన శినుకుల కోసం కప్పతల్లి ఆటలు అభిషేకాలు చేసుడు చాలైన ఈ రోజుల్లో సర్కారోళ్ళు వ్యవసాయాన్ని ఎట్లా ముంగడికి తీసుకుపోతారేమో చూడాలి. చీమ చిటుక్కుమన్నా వెంటనే పట్టుకునేంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో తునిల తప్పిపోయిన బుజ్జమ్మ జాడ మాత్రం ఇంకా దొరకబట్టలేకపోతురు అక్కడి పోలీసోళ్ళు. ఇయాల్టికి 16 రోజులు. ఎక్కడ పోయిందో తెలియదు, ఎట్లుందో తెలియదు. ఆయన కూడా ఇంకా దోలాడే కార్యం నడుస్తూనే ఉన్నది. మరిగా ఇప్పటికన్నా దొరికిందా లేదా? పోలీసోళ్ళు ఏమంటుర్రో అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. రైట్, తుని బుజ్జమ్మ జాను తప్పిపోయి ఇయాటికి 16 రోజులు అయినా సూత ఇదివరకు దాకా జాడలేదు పత్తలేదు. కనీసం అనుమానం ఉన్నోళ్ళను అడిగి తెలుసుకుందామంటే గసొంటి లీకులు ఎక్కడేం కానొస్తలేవు. ఇప్పటికే తప్పిపోయిన కానుంచి ఇయాల్టి దాకా అడవి శాఖోళ్ళు, పోలీసులు, స్పెషల్ టీములు డ్రోన్ కెమెరాలు పెట్టి అడివంతా జల్లెడ పట్టిరు పాప కోసం. అయినా ఆగిన బుడ్డదాని అడ్రస్ ఎక్కడింత చిక్కలే. అయితే కొండగుట్టల పొంటి అణువు జల్లెడ పట్టిన అధికారులు ఇటు దిక్కు వచ్చే ఛాన్సే లేదని చెప్పి వెనుకకు మళ్ళిర్రు. అట్లా 2 వారాల కమానం రికాం లేకుండా ఎంకులాడిన అధికారులు అక్కడికెంచి కాల్ చేసి వెళ్ళిపోయారట. ఎందుకంటే పాప అడవిలో లేదు, ఏ జంతువు తినలేదు, పక్కా ఎవరో ఎత్తుకపోయి ఉంటారు. కాబట్టి గా కోణంలోనే ఎంకులాట చేయాలని చూస్తురట. మంచి ముచ్చటే, కానీ మొన్నీ నడవని సెల్ ఫోన్ సిగ్నల్ కింద జల్లెడ పట్టిర్రు. అండ్ల సూత పెద్దగా అనుమానం ఏం రాలే. మరి కిడ్నాప్ అయినట్లు ఎట్లా ఎంకులాట చేస్తారో ఏమో గాని 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఏదో ఇచ్చంతరమైన కేసు అయింది. 16 రోజుల సంధి చిన్న లీకు కింద దొరకలేదంటే బుడ్డది ఏమైనట్టు ఎడిపోయినట్టు అని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా అనుమానపోతుర్రు. ఇది ఇట్లుంటే పెంపుడు కుక్క పోస్ట్ మార్టం వస్తేనన్న దాన్ని బట్టి ఏమైనా అంచనా వేయొచ్చు అని అనుకున్నారు గాని అది గిన ఎటు కోసెళ్తలేదు. ఇటు బిడ్డ జాడ కోసం ఏడ్చి అవ్వయల ముఖాలు నీరు లేని బీడు భూమి లెక్క ఎండిపోయినాయి. సర్కారు పరామర్శలు, పెద్ద అధికారుల చెకింగ్లు, స్పెషల్ టీంల స్పెషల్ నజర్లు ఇన్ని అయితున్నా సుధా జాను జాడ మాత్రం జాడ పత్తలేదు. మరిగా 16 రోజులంటే చిట్టిది బతుకుందో లేకుంటే ఇంకేమన్నా అపాయమైందో మనకైతే తెలియదు గాని ఇప్పటికైనా పైలంగా వస్తే అదే చాలు అని కోరుకుంటారు అందరూ. కాలమంతా తిర్ల మరల అవుతుంది. లెక్కకైతే ఈ పాటికి వానల ముమ్మిరి అందుకొని రైతులంతా చేను శెలుకల పొంటి మస్తు బిజీగా ఉండాలి. కానీ మురిపిస్తుందనుకున్న ముల్కశిర వెళ్ళిపాయే, ఆయమన్న షిన్కు లేకపాయే, ముళ్ళుగర్ర మూలకుంటే ఎడ్లు గుంజలకు అంటిల్లా అయినాయి. అందుకే వానలు పడాలే అని ఆడాడ కప్పతల్లి ఆటలు, దేవుళ్లకు అభిషేకాలు చేస్తుర్రు జనాలు. ఈ ఎల్లినోకి అగ్గివేట ఎల్లని రైతు బతుకుల మీద పెద్ద పిడిగై కూసుంది. వానలు దండిగా పడాల్సిన యాళ్ళ ఎల్లినో పుణ్యమాని వెనకకు మళ్ళీ శినుకులు.
దీంతోని దుక్కులు దున్నుకుంటా ఇత్తనాలు వేసుకుంటా శెలకలల్లో ఉండాల్సిన రైతులంతా గిట్లా వానలు పడాలని చెప్పి కప్పతల్లి ఆటలు దేవుళ్ళకు అభిషేకాలు చేస్తుర్రు. గిట్లనే సుల్తానాబాద్ పట్నం గుడిమిట్టపల్లిలో ఉన్న శివాలయంలో నీళ్ళాభిషేకం చేసిరు జనాలు. అమ్మలక్కలంతా మంచినీళ్లు బిందెలల్లా తీసుకొని డప్పుల సప్పుడు నడుమ గుడికి వచ్చిర్రు. అటెనక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి శివయ్యతో పాటు నందికి సూత నిండార నీళ్లతానం చేపించి పబ్బది పట్టిర్రు. మా మీద దయించి వానలు పడతాడు చూడు శివయ్య, నిన్నే నమ్ముకున్నాం అని చెప్పి అందరికందరూ మొక్కులు పెట్టుకురు. గిట్లా మన ప్రస్తుత పరిస్థితి చూస్తే వర్షాకాలం అనేది రాకుండా పోయి ఈ ఎల్లినో ప్రభావం వల్ల ఈ పరిస్థితుల ప్రకారం మనకు వర్షం అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఆ వర్ణదేవుడు కనికరించాలని చెప్పని అపర భైరుడైనటువంటి జటాజుటం ఉన్నటువంటి గంగాదేవిని దివి నుండి భూమికి దించాలని చెప్పని కూడా మా ప్రజలందరూ కూడా మహిళా సోదరిమణులందరూ కూడా కోరుకోవడం జరిగింది, ప్రార్థించడం జరిగింది. మరి దేవుడు కనికరించి మా పాడి పంటలు చల్లగా ఉండాలని చెప్పని, మా కుటుంబ పశువులు కూడా చల్లగా ఉండాలని, మా పంటలు బాగా పండాలని చెప్పని, ఆ వర్షం వస్తేనే మా పంటలు పండుతాయని చెప్పని కూడా ఈరోజు ఆ దేవుని గుడికి ప్రార్థించడం జరిగింది. ఇది ఇట్లుంటే ఈ నడుమనే ఆదిలాబాద్ జిల్లా బేలపట్నంలో ఇంకో మొక్కు. ఇత్తనాల దుకాణదారులు వానలు జోరుగా పడాలి, రైతులు మురిసిపోయి ఇత్తులు కొనాలి అని చెప్పి కప్పతల్ల ఆటాడిర్రు. గణపయ్యకు పూజలు చేసి రైతు సల్లంగా ఉండాలి, వాళ్ళతో పాటు మా దందగిన జోరుకు కావాలి, అదంతా కావాలంటే మొదలు వానలు పడాలి అని మనసు నిండా పబ్బదు పట్టిరిగిట్లా. అటెనక బ్యాండ్ సప్పుల నడుమ తీర్మారు డాన్సులు ఆడుకుంటా కప్పను కట్టి ఊరంతా కలదిరిగిర్రు. భజన పాటలు వాడుకుంటా ఆడుకుంటా వానదేవుని చల్లగా చూడమని కోరిర్రు. మరిగా ఇప్పటికన్నా వానదేవుడు దయ దలుస్తుడో లేదో చూడాలి. అమ్మా నాకు 10,000 కావాలి, మా దోస్తులంతా గోవాకు పోతుర్రు, నేను కూడా పోతా, 4 వద్దులు అట్లా తిరిగొస్తా అని ఇంట్లో పైసలు అడిగితే ఇస్తా, ఇంటెనక మీ అయ్య పెట్టిన పైసల షెట్ ఉంది అది దులిపిస్తా అని ఎటకారంగా అంటారు ఇంట్లో అమ్మలు. కానీ ఇగో గీళ్ళ ఇంట్లో ఉన్న షెట్టును దులిపితే పైసలు రాలకపోవచ్చు, కానీ రాలి నాటిని అమ్ముకుంటే మాత్రం బొచ్చడి పైసలు. మరి ఇంటెనక పుట్టిన షెట్టుకు ఏడాది ఆదాయం 40,000 రూపాయలు. అవు దేవరకొండలుండేటి లక్ష్మీ భీమానాయక్ ఇంటెనక పుట్టిన మామిడి చెట్టుకి ఇది 15 ఏళ్ల కింద మామిడి చెట్టు పుడితే ఇప్పుడు గిట్ అయింది. దానికి కాసిన కాయలు అమ్మితే ఏడాదికి వచ్చేటి ఆమ్దాని 40,000 రూపాయలు. నమ్మినా నమ్మకున్నా నేను చెప్పేటిది మీరినేటిది బరాబర్ వాజీబే. మొక్క తెచ్చింది లేదు, అంటు పెట్టింది లేదు, ఇంటెనక దానంతటదే పుట్టింది, దానంతటదే పెరిగింది, దానంతటదే పెద్దగైంది. ఇప్పుడు దానికి కాసిన కాయలు అమ్ముకుంటే ఏడాదికి 40,000 రూపాయల ఆదాయం వస్తుందట ఇంటోళ్లకు. గా చెట్టుకు కాసిన కాయలు పచ్చడి పెడితే మస్తు రుచిగుంటదట కూడా. మందులు మాకులు కొట్టేది ఉండదు, ఎరువులు చల్లేది ఉండదు, యూరియా వంటి రసాయన మందుల వాసనే తలగదు. ఆవు పేడే దానికి బలము. అందుకనే పతేడు ఎగబడి కొంటదట దానికి కాసిన కాయలను చుట్టుముట్టుండేది పబ్లిక్. మళ్ళా కొద్ది కూడా కాదుల్లో ఇగో గింత లావుతోనుంటాయి కా చెట్టుకు కాసిన మామిడికాయలు. ఇంట్లో పోరలు పైసలు అడిగితే ఇంటెనక చెట్టుకి ఏమన్నా పైసలు కాస్తున్నాయా రా అంటుంటారు కదా. ఇగో ఇది చూస్తే అవు నిజంగానే ఇంటెనక పైసలు కాసిన చెట్టు ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో అగో అంత ధైర్యంగా ఉండాలి కావచ్చు బౌండరీగా ఇంటోళ్ళు.